వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో ఒక వెబ్సైట్ ఓపెన్ కాగానే అందరూ ఓపెన్ చేయడం జరిగింది. అలా అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల మనం లాగిన్ అయ్యేటప్పుడు కనెక్షన్ ఎర్రర్ అని, కనెక్షన్ ఎగ్జెప్షన్ అని చాలామందికి చూపిస్తుంది. సో అలా చూపించడానికి కారణం అది వెబ్సైట్ ఇష్యూ రావడం వల్లనే. మీరు ఏం చేయాలంటే మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేయండి. ఉదయం కాబట్టి అప్పుడు సర్వర్ ఇష్యూ ఉండదు. ఖచ్చితంగా మీకు వెంటనే లాగిన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి చాలామందికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అయితే కనిపించదు. ఆ యొక్క పాస్వర్డ్ అనేది మీకు ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ యొక్క రోజులో మీకు నార్మల్ మెసేజ్ యాప్ ఉంటుంది కదా, ఆ యొక్క నార్మల్ మెసేజ్ యాప్ ఓపెన్ చేయండి. అందులో మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపించి కింద న్యూ పాస్వర్డ్ అని మీ యొక్క పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫర్గెట్ ఆప్షన్ అయితే యూస్ కావటం లేదు. ఫర్గెట్ ఆప్షన్ రాగానే నేను వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ వెబ్సైట్ ఇష్యూ వల్ల ఫర్గెట్ ఆప్షన్కు ఓటీపీ వస్తుంది. బట్ మీరు ఆ యొక్క కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు అది పాస్వర్డ్ అయితే చేంజ్ కావటం లేదు. మీకు మెసేజ్లో పాస్వర్డ్ కనిపించింది అనుకోండి, ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఇలా అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. కొందరు అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్గా కంప్లీట్ చేసింటారు. సో ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళకు 16వ తేదీ వరకు అయితే మీరు ఫీజ్ చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే వెబ్సైట్ ఇష్యూ ఉండదో లైక్ మార్నింగ్ యూజ్ చేసుకోని చెప్పాను కదా, యూపీఐ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరేం చేయాలంటే యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి కేవలం ఫీజు మాత్రమే చెల్లించలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 100 రూపీస్ అయితే చూపిస్తుంది. కింద మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత కింద మీకు యూపీఐ ఐడి, యూపీఐ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది. మీరు క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క సర్వర్ ఇష్యూ రావడం వల్ల స్కానింగ్ కోడ్ అయితే కనిపించడం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సర్వర్ ఇష్యూ వల్లనే, ఎందుకంటే అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల ఇలా అయితే చూపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఇదల్లా సర్వర్ ఇష్యూనే, మీ నుంచి ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ 6 AM ట్రై చేయండి, లేదా ఒక 2 days ఆగండి. అప్పుడు ఇష్యూ పూర్తిగా తగ్గిపోతుంది. మీకు క్లియర్గా మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అప్లై చేసి ఎవరైతే ఈ యొక్క ఫీజు చెల్లించలేదో వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మా అప్లికేషన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. మీరు ఫీజు పే చేయలేదు కాబట్టి ఎప్పుడైతే మీరు ఫీజు చెల్లిస్తారో అప్పుడు కంప్లీట్ అయిన ప్రాసెస్ మీకు చూపిస్తుంది. ఈ వీడియో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసింటే ఈ వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.